ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రహదారులు, కల్వర్టులతో పాటు ఇళ్లు కొట్టుకుపోయాయి. పశ్చిమ ఏజెన్సీలో జనజీవనం స్తంభించింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం, తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎర్రకాలువ ఉగ్రరూపంతో తాడేపల్లిగూడెం, నిడదవోలు, నల్లజర్ల మండలాల్లో గ్రామాలు, పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 13,500 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. తెలంగాణలోని అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టు గట్టు తెగడంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం అల్లకల్లోలమైంది. 12 గ్రామాల్లో 1348 కుటుంబాలకు చెందిన 4,000 మంది నిరాశ్రయులయ్యారు. అప్డేట్స్ అందించడానికి నిడదవోలు నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. పోతిరాజు. అరుణ చూడొచ్చు, ప్రధానంగా చూస్తే కనుక ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి కొండపోత వర్షం ఒకవైపు, మరోవైపు కొండవాగుల నుంచి వస్తున్నటువంటి వరదలతో కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అతలాకుతలం అయిపోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఒకవైపు ఏజెన్సీ ఏరియా కానీ, ఇటువైపు మెట్ట ప్రాంతం చూసుకున్నా కానీ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక వేలేరుపాడు మండలంలో ఏదైతే పెదవాగు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా పూర్తిగా గడ్డి పెండి పడుతుందో కూడా అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు కూడా పరిస్థితి కూడా అల్లకల్లోలంగా మారింది. పూర్తి స్థాయిలో కూడా నిరాశ్రయులుగా మారిపోయారు. మనం ఉన్నటువంటి ఏరియాకు చూసుకున్నాక ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకున్నాక సుమారు 13,000 ఎకరాలు కూడా నీట మునిగాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎంత ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఏ మండలం మునిగిపోయింది? పరిస్థితి నిడదోలు మండలం మొత్తం మునిగిపోయింది సార్. నిడదోలు మండలం ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అన్నీ కూడా అసలు ఎందుకు పనికి రాకుండా పరిస్థితి అయిపోయిందండి. ఇంకా ఎవరో కూడా ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉందండి. ఇది ఎంతవరకు ఉంటుంది అనేది ఇంకా పెరుగుతుంది సార్, ఇంకా తగ్గట్లేదు. నిన్న పొద్దుటి అన్నీ కూడా మామూలు ఊడ్చేలు బాగానే ఉన్నాయి. ఈ రోజు అయితే అసలు ఏం కనిపించట్లేదు సార్, చాలా దారుణం. మేము 2 ఎకరాలు వేసుకున్నాం, పోయింది సార్. ఇంకెందుకు పని చేయదు. ఇప్పుడు ఏం వరద వస్తుందా అన్నది ఏం చేస్తామనేది అసలు ఏం అర్థం కావట్లేదండి. మొత్తం అసలు నందమూరు ఏంటంటే నిడదోలు, కంసాలపాలెం, రాయమెట్లు, అటు బ్రాహ్మణగూడెం ఇవన్నీ కూడా అసలు ఏది కూడా వ్యవసాయానికి అయితే పనిచేస్తారు. ఊడి పొలం మొత్తం పోయినట్టే. ఏదన్నా ఎక్కడన్నా కొద్ది మేరకు ఉన్నా కూడా రేపులని తేలుతాయి. ఇవి అయితే ఇంకెందుకు పనికిరావండి. అన్న చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకు చూసుకున్నాక నందమూరుకు సంబంధించినటువంటి ఏరియా చూసుకున్నాక పూర్తి స్థాయిలో కూడా ఊరుకు సంబంధించినటువంటి ఏరు కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే ఎర్రకాలువకు సంబంధించి ఉగ్ర రూపం దాల్చడంతో కూడా ఎర్రకాలువకు సంబంధించి ఉన్నటువంటి దిగునున్నటువంటి మండలాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా చూస్తే నిడదవోలు కానీ, తాడేపల్లిగూడెం కానీ ఇక్కడ ఉన్నటువంటి మండలాలన్నిటి మీద కూడా నల్లజర్ల మండలాలు కూడా తీవ్ర ప్రభావం పడిందని చెప్పొచ్చు. చూసుకుంటే కనుక ఊర్లన్నీ కూడా చుట్టుముట్టింది ఎర్రకాలువ చెప్పొచ్చు. చెరువు పొలాలన్నీ కూడా చూస్తే కనుక చెరువులు తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకునే కనుక ఇప్పటికే ఇన్ఫ్లోకి సంబంధించి చూస్తే కనుక ఎగురు కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా ఎర్రకాలువకు సంబంధించినటువంటి ఇన్ఫ్లో 12,000 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో కూడా చూస్తే కనుక పూర్తి స్థాయిలో కూడా పెరుగుతుంది, గంటకు పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా 4 గేట్లు ఎత్తి నీరు విడుదల చేయడంతో కూడా ఎర్రకాలువ సమీపాన ఉన్నటువంటి పల్లె ప్రాంతాలు కానీ, మరోవైపు పొలాలకు సంబంధించినటువంటి ఏరియాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు చూసుకునే కనుక అధికార యంత్రాంగం కూడా ఇక్కడ ఉన్నటువంటి ముంపు మండలాల్లో కానీ, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలకు సంబంధించి కానీ భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. ముంపు మండలాల్లో గిరిజనులు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తమను ఆదుకోవాలంటూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ పోత్రాజ్, థ్యాంక్ యూ.